వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విజయనగరంలో ఉన్నటువంటి ప్రముఖ సీతం కళాశాలలో ఉన్నాము. సీతం కళాశాల విద్యార్థి బీబీఏలో విజయనగరం జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి ఊర్మిక మనతో ఉన్నారు. ఊర్మిక సెకండ్ ర్యాంక్ ఎలా సాధించారు, తన యొక్క డిగ్రీ ప్రయాణం ఎలా సాగింది, తదుపరి ఆమె ఏం చేస్తారు, కంప్లీట్గా ఈ చిన్న ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఊర్మిక. హాయ్ సార్. ఎలా సాగిందమ్మా నీ ప్రిపరేషన్ 3 years? అంటే నేను నా ప్రిపరేషన్ చెప్పాలంటే నేను ఎప్పుడు ఎగ్జామ్ ముందు రోజు తప్ప బుక్కే ఓపెన్ చేసేదాన్ని కాదు. ఇంటికి వెళ్ళాక నార్మల్గా డైలీ క్లాసెస్కి అటెండ్ అయ్యేదాన్ని. క్లాస్ శ్రద్ధగా వినడం వల్లనే నేను ఇది సాధించానని చెప్తున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. క్లాసులు వినడం నువ్వు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చావు, అందువల్లనే ఈ ర్యాంక్ కూడా వచ్చింది. అలాగే ఎగ్జామ్ ముందు మాత్రమే చదివేదానివి? ఎగ్జామ్ ముందు రోజు మాత్రమే నేను బుక్ తీసేదాన్ని. ఓకే, నీ కుటుంబ నేపథ్యం ఏంటమ్మా? మా ఫాదర్ తిరుమలరాజు వెంకటపతిరాజు, ఆయన ఒక లారీ డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు. మా మదర్ తిరుమలరాజు రూపాదేవి, ఆవిడ అంగన్వాడీ వర్కర్గా వర్క్ చేస్తున్నారు. నాకు బ్రదర్ ఉన్నారు. మా బ్రదర్ తిరుమలరాజు విజయరామరాజు, ఆయన ఇక్కడే సీతం కాలేజ్లోనే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. మెగా కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా 1.5 year వర్క్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి రిజైన్ చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్. ఓకే, అసలు బీబీఏ చదవాలి అనే ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదివాను సార్. నీట్ ట్వైస్ అటెంప్ట్ చేశాను, కానీ అంటే ర్యాంక్ వచ్చింది, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం లోగా ఉండడం వల్ల ప్రైవేట్ కాలేజెస్కి ఎఫర్ట్ చేయలేక అది క్విట్ అయ్యి అప్పుడు మా బ్రదర్ సజెషన్తో నేను బీబీఏ జాయిన్ అవ్వడం జరిగింది. సీతం కాలేజ్లోనే ఎందుకు జాయిన్ అయ్యానంటే మెయిన్గా సీతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి జాయిన్ అయ్యాను. అంటే వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే మిగిలినవన్నీ స్కూల్ బిల్డింగ్స్ లాగా ఉండడం వల్ల, అలాగే స్కూల్ అట్మాస్ఫియర్ రావడం వల్ల నేను సీతం కాలేజ్ ఆల్రెడీ మా బ్రదర్ చదువున్నారు కాబట్టి ఆయన సజెషన్తో, అంటే సీతంలో బీబీఏ కొత్తగా పెట్టారు, బీబీఏ బాగుంటుంది, ఫ్యాకల్టీ అందరూ కొంచెం బాగా చెప్తారు, ప్లేస్మెంట్స్ అవి బాగుంటాయి అని చెప్పడంతో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఫాదరు లారీ డ్రైవర్ కదా? ఫాదర్ లారీ డ్రైవర్ అయినప్పటికీ కూడా మీరు చక్కగా బీబీఏ కంప్లీట్ చేశారు, జిల్లా స్థాయిలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. అయితే మీ యొక్క పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉండేది మీకు? మా పేరెంట్స్ ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ, అంటే ఎంతైనా మేము మనీ పెడతాము, మీరు బాగా చదువుకోండి అని చెప్పడంతో, అలా చెప్పడం వల్ల కొంచెం ఇంకా మా పేరెంట్స్ ఇద్దరు 10th క్లాస్తో ఆపేశారు. దానివల్ల మేము ఇంకా వాళ్ళ పేరు ఎప్పుడు నిలబెట్టాలని మేము చదువుకోవడం జరిగింది. ఓకే, మీరు బీబీఏలో జిల్లా స్థాయిలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. అయితే మీరు సీతం కళాశాలలో చదివారు. ఈ కాలేజ్ మేనేజ్మెంట్ వైపు నుంచి మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? మేనేజ్మెంట్ అంటే నేను ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు భూషణ్ సార్తో కోఆర్డినేట్ అయ్యాను. భూషణ్ సార్ నాకు ఒకటే చెప్పారు, నువ్వు ఏదైనా చేయగలవు అని. నేను డిస్ట్రిక్ట్ ర్యాంక్ సాధించిన తర్వాత నాకు అదే అనిపించింది, నేను ఏదైనా సాధించగలను, ఇంకా ఫ్యూచర్లో ఇంకా చేయాలని. అలాగే మా డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్కి వచ్చేసరికి మా హెచ్ఓడి మేడం ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అలాగే నా సక్సెస్లో మిగిలిన ఫ్యాకల్టీకి కూడా చాలా రోల్ ప్లే చేశారు. మెయిన్గా ప్రతి ఫ్యాకల్టీ నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ నువ్వు చేయగలవు. అలాగే నాకు మా క్లాస్ కోఆర్డినేటర్ అయిన పృథ్వీ సార్ చాలా సపోర్ట్ చేశారు. సెకండ్ ఇయర్లో నాకు క్లాస్ రిప్రజెంటేటివ్ పోస్ట్ ఇచ్చి నువ్వు క్లాస్ని లీడ్ చేయగలవు, అలాగే వెళ్ళి ఒక ఆర్గనైజేషన్లో కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చాలా బాగా వర్క్ చేయగలవు అని నాకు ధైర్యాన్ని చెప్పి ప్రతి విషయంలో పృథ్వీ సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి అంటే 1వ తరగతి నుంచి అసలు ఎలా సాగింది మీ ఎడ్యుకేషన్? ఎక్కడ చదువుకున్నారు? మేము అన్నీ ప్రైవేట్, అంటే మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉన్నా మేము అన్ని ప్రతిదీ కూడా ప్రైవేట్ స్కూల్స్లోనే చదివాం. నా 10th క్లాస్ నేను ఎయిమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కంప్లీట్ చేశాను. 9.8 జీపీఏతో కంప్లీట్ చేశాను. అలాగే ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్లో చదివాను, 8.45 జీపీఏ వచ్చింది. నెక్స్ట్ డిగ్రీ ఇక్కడ 1 year నీట్ లాంగ్ టర్మ్ తీసుకున్నాక అప్పుడు కూడా రాకపోతే అప్పుడు బీబీఏ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, మీ బ్రదరు అంటే గ్రాడ్యుయేషన్ బీటెక్లో అయింది. అబ్బాయిలను అయితే యాజ్ యూజువల్గా చదివిస్తూనే ఉన్నారు, ఆడపిల్లకి ఎందుకు చదువు అని ఎవరైనా మీ ముందు అనడం కానీ పేరెంట్స్ ముందు అనడం కానీ? మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా మా డాడీ సైడ్ కానీ మమ్మీ సైడ్ కానీ ఆడపిల్లని కూడా మగపిల్లడితో సమానంగా చదివించాలి, ఇద్దరూ సమానంగా చదువుకోవాలి, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలని ఎప్పుడూ అనుకుంటారు. ఓకే, సీతం కాలేజ్లో నీకు బాగా ఇన్స్పైర్గా అనిపించిన అంశం ఏంటి?
సీతం కాలేజ్ ఏంటంటే ఓన్లీ చదువు ఒక్కటే కాదు, మిగిలిన అన్ని యాక్టివిటీస్ని నేర్పిస్తుంది. ప్రతి వీక్ మాకు బిజినెస్ క్లబ్స్ని పెట్టి బీబీఏలో మొత్తం అన్ని టాపిక్స్ని వాళ్ళు కవర్ చేస్తూ వాటన్నిటిలో మాకు నైపుణ్యం తెస్తూ అలాగే అన్నీ నేర్పిస్తూ వచ్చింది. సీతం కాలేజ్ ఒక టెస్లా ఇన్నోవేషన్ సెంటర్ అని ఒక ఉండి అందులో బీటెక్ వాళ్ళు క్రియేట్ చేసింది, మేము వెళ్ళి దాన్ని మార్కెటైజ్ చేయడం, అలా చాలా నేర్చుకున్నాను సీతం కాలేజ్ ద్వారా. అంటే మీరు మేనేజ్మెంట్ స్కిల్ కాబట్టి మీరు మార్కెటింగ్ చేయడం, వాళ్ళు ఇన్నోవేట్ చేయడం, అంటే ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా ఉన్నది. ఓకే, అసలు నీ నెక్స్ట్ లక్ష్యం ఏంటి? నేను ఆఫ్టర్ బీబీఏ 1 year జాబ్ చేసి జాబ్ ఎక్స్పీరియన్స్తో MBA చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక రెప్యుటేటెడ్ ఆర్గనైజేషన్లో జాబ్ చేయాలని నాకు ఉంది. ఓకే, చాలామంది పేరెంట్స్ ఆడపిల్లల్ని బీబీఏ లేదా మెడిసిన్ ఆ స్థాయిలో చదివించటం లేదు, ఏదో డిగ్రీ చదివిస్తున్నారు, చాలామంది ఇంటర్మీడియట్ కూడా ఆపేస్తున్నారు. ఆ పేరెంట్స్కి మీరేం చెప్తారు? ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా చదువుకోవాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలకి చాలా స్కోప్ ఉంది అని ప్రతి ఆడపిల్లని వెనకంజ వేయకుండా చదివించాలని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ ఫ్యామిలీ కాకుండా కాలేజ్ కాకుండా నీకు బాగా సపోర్టింగ్గా ఉండేవారు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, మా బ్రదరే నాకు ఇన్స్పిరేషన్ సార్. మొత్తం ఇన్స్పిరేషన్ మొత్తం బ్రదర్. అలాగే కాలేజ్లో అంటే ఫ్యాకల్టీ టీం అంతా ఉంటుంది, బాగా ఎక్కువగా నేను ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా? పృథ్వీ సార్ అలాగే హెచ్ఓడి మేడం, మిగిలిన ఫ్యాకల్టీ కూడా ఎవ్రీ సిచ్యువేషన్లో హెల్ప్ చేశారు. ఓకే, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేదైనా ఈ సమాజానికి చేయాలనుకుంటున్నావు? నేను నాలాగా ఫినాన్షియల్గా తక్కువగా ఉన్న వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇద్దామని, అంటే వాళ్ళు చదువుకోవడానికి, నేను ఎలాగో చదువుకోలేకపోయాను, అంటే MBBS చదవలేకపోయినా అని ఒక మైనస్ ఉండిపోయింది, అలాగా ఎవరైనా ఉంటే వాళ్ళని చదివిస్తాను సార్. ఓకే, నీ తోటి విద్యార్థులు సమాజంలో ఉన్నటువంటి యూత్ని మనం చూసాం, డిఫరెంట్ వేస్లో వెళ్తున్నారు, చాలామంది సక్సెస్ అవుతున్నారు, చాలామంది ఫెయిల్ అవుతున్నారు, అలాగే కొంతమంది చెడు అలవాట్లకు కూడా బానిస అవుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. వీళ్ళందరికీ నువ్వేం చెప్తావు? అంటే మనం ఏదైనా చేయాలంటే ముందు ఆలోచించి చేయాలి, ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఆ గుడ్డిగా నమ్మితే బ్యాడ్ హ్యాబిట్స్ ఖచ్చితంగా గురవుతారు. అలాగని బెట్టింగ్స్ అంటే ఇన్స్టెంట్ అమౌంట్ కోసం అది చేస్తున్నారు, కానీ ఆ ఇన్స్టెంట్ అమౌంట్ ఎప్పటికీ ఉండదు. మనం కష్టపడి ఏదైతే సంపాదిస్తామో అది మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చదవాలో చాలామందికి అర్థం అవటం లేదు, చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అంటే వాళ్ళ ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, సమాజంలో ఉన్నటువంటి కాంపిటీషను లేదా అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఏదో ఒకటి చదువుతూ ఫెయిల్ అయిన వాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం. అసలు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఏం చదవాలని చెప్పేసి మనం ఎలా డిసైడ్ కావాలి? ఓన్లీ MPC చదివితే ఇంజనీరింగ్, బైపీసీ చదివితే MBBS అనే డైలమా తీసేయాలి సార్. ఫస్ట్ బైపీసీ చదివినా MPC చదివినా చాలా కోర్సెస్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు చేంజ్ అవుతున్న ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి డిప్లొమా కోర్సెస్ కానీ ఇంజనీరింగ్ కోర్సెస్ కాకుండా డిగ్రీ కోర్సెస్లో చాలా ఇలాంటి మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ ఇవన్నీ చేస్తే, అంటే ఇవే చేయడం వల్ల, అవి కాకుండా వీటి వల్ల కూడా మనం కెరీర్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్తాం. ఓకే, వెరీ గుడ్. చాలామంది పిల్లలు మేము చాలా బాగా చదివాం సార్, రాత్రనక పగలనక ప్రతిరోజు చదువుతూనే ఉన్నాము, కానీ ఒక ప్రెజర్ ఏదో వచ్చేస్తుంది, ఎగ్జామ్ టైంలో కరెక్ట్గా అటెంప్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి చాలామందికి వెనబడుతున్నారు. మీరు చూస్తే క్లాసులు అనేవి అంటే పర్ఫెక్ట్గా మీరు క్లాసులు వింటారు, ఆ ముందు రోజు చదువుతారు, అటెంప్ట్ చేశారు, మంచి ర్యాంక్ కూడా వచ్చింది. అసలు ఈ ప్రెజర్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? అసలు ప్రెజర్ అనేది ఉండకూడదు. చదువు అంటేనే ప్రెజర్ కాదు, అది ఒక ఈజీ వేలో చదువుకుంటే మనకు ప్రెజర్ అనేది ఉండదు. అంటే ఎగ్జామ్ టిప్స్ ఏంటి? ఆ ఎగ్జామ్ డే ఎలా ఉండమంటావు? అంటే ఫ్రీ మైండ్తో వెళ్ళి ఎగ్జామ్ రాసేటట్టు ఉండాలి సార్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్.